హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. లాస్ట్ వీడియోస్లో నేను వైజాగ్ టు అరకు ఎలా చేరుకోవాలి, అరకులో ఎక్కడ స్టే చేయాలి, ఫేమస్ ఫుడ్ ఏంటి, అండ్ అలానే మనం అక్కడ ప్లేసెస్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియోస్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి, నేను డిస్క్రిప్షన్స్ లింక్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోలో మనం డే 1లో విజిట్ చేసినటువంటి ప్లేసెస్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ ప్లేసెస్ అన్నిటికీ మాకు తిప్పడానికి మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము అని చెప్పాను కదా, అదే ఆటోలో మేము రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యేసి లంచ్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. ఫస్ట్ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి చాపరాయి వాటర్ క్యాస్కేడ్ అండి. ఇక్కడ మనకి పైన గేట్ దగ్గరనే ఎంట్రీ టికెట్స్ ఇస్తూ ఉంటారు. అడల్ట్స్కి అయితే 50 రూపీస్ అండ్ చైల్డ్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఈ చాపరాయి వాటర్ క్యాస్కేడ్ మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. పైన నుండి చూసి ఇందులో ఏముందిలే వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. దీని బ్యూటీ ఏంటి అన్నది మనం లోపలికి వెళ్తే కానీ అర్థం అవ్వదు. ఇక్కడ వీరి శారీ స్టైలింగ్ వేరేగా ఉంటుందండి. అలా మనకి కూడా స్టైలింగ్ చేస్తాము, పిల్లలకి స్టైల్ చేస్తారు, అలానే పెద్దవాళ్ళకి కూడా స్టైల్ చేస్తారు. దానికి కావాల్సిన ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు క్యారీ చేస్తారనమాట. అలాగా మనకి ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి పట్టుకొని ఇలా మిమ్మల్ని రెడీ చేస్తాము అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నాము అంటే వాళ్ళు మనకి పిల్లలకి ఇలా మనం ఎంతమంది ఉంటే లేడీస్ అలా వాళ్ళకి అరేంజ్ చేస్తారండి డ్రెస్సింగ్ అది. అండ్ జెంట్స్కి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇలా ఇక్కడ చాలామంది అలా డ్రెస్ అయ్యి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారనమాట. అండ్ పిల్లలు అయితే లోపల వాటర్ చూడగానే ఆగరు కదండి, లోపల వాటర్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. మనం వేసుకున్న డ్రెస్ మీదనే అక్కడ మీకు కనిపిస్తుంది కదా అండి, చెట్టు కింద బల్లలు పెట్టుకొని అక్కడ వాళ్ళ సెటప్ అంతా ఉందన్నమాట. మనం వేసుకున్న డ్రెస్ మీదనే మనకి అట్లా శారీ స్టైలింగ్ అది చేస్తున్నారు. ఇప్పుడు మనం చాపరాయి వాటర్ క్యాస్కేడ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము రండి. మనం బయట నుంచి చూసినప్పుడు మనకి పైన కొద్దిగా వాటర్ ఉన్నట్లు, అందులో పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకుంటున్నట్లు కనపడింది కదా అండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇలా ఒక కొండ మధ్యలో, రాయి మధ్యలో నుంచి చీలుకొని వస్తున్నట్లుగా ఒక ఫ్లో ఉందన్నమాట. అది ఎంత డీప్ ఉందన్నది తెలియదు, ఎందుకంటే ఎవరు అందులో దిగట్లేదు. ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ కట్ని దాటడానికి మనకు ఒక చిన్న బ్రిడ్జ్లా వేస్తున్నారనమాట. అక్కడ నుంచి ముందుకు వస్తేనే మనకి రియల్ క్యాస్కేడ్ బ్యూటీ కనిపిస్తుందండి. మనకి వండర్లా, జలవిహార్ ఇలాంటి వాటిలో వాటర్ రైడ్స్ ఉంటాయి కదా అండి. పైన నుంచి వాటర్ ఒక స్లైడ్ మీద జారుతున్నట్లుగా మనం పైన నుంచి జారుకుంటూ వస్తాం కదా, అలాంటిది ఇక్కడ న్యాచురల్ స్లైడ్ ఉందన్నమాట. న్యాచురల్గానే రాక్ పైన నుంచి మనకి వాటర్ అలా జారుకుంటూ ఫ్లోగా కిందకి ఒక పాండ్లోకి పడేటట్లుగా ఉందన్నమాట. అండ్ అక్కడ చాలామంది మనకి రైడ్స్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో కూర్చొని హ్యాండ్స్ పట్టుకొని, అలాగా ఇక్కడ స్లైడ్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
మన నెక్స్ట్ లొకేషన్ అరకు పైనరీ అండి. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద పైన్ చెట్లు, మొత్తం గార్డెన్లా ఉందన్నమాట. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్నిక్ లొకేషన్ లాగా ఉంది. ఇక్కడ చాలామంది ఫుడ్ తీసుకొని వచ్చుకొని ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు ఇలా కూడా ఉన్నారనమాట. పైన్ చెట్ల మధ్యలో ఒక చిన్న రెస్టారెంట్, అందులో కాఫీ షాప్ లాగా ఉంది. అండ్ అలానే ఇక్కడ వ్యూ పాయింట్ లాగా లాగ్స్తోని అలా చేసి చిన్న చిన్న లాగ్ హట్స్ అలా చేస్తున్నారనమాట. అలానే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉందండి.
ఇప్పుడు మనం పైనరీ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చామండి. ఇక్కడ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు, బీన్ నుంచి దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, వాటికి ఎలాంటి మిషనరీస్ యూస్ చేస్తారు, ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, మిల్క్ చాక్లెట్ ఎలా తయారు చేస్తారు, డార్క్ చాక్లెట్ ఎలా తయారు చేస్తారు, ఇలా ఇవంతా ప్రాసెస్ స్టెప్స్ ఉంటుందన్నమాట. బడ్ నుంచి బీన్స్ ఎలా తీస్తారు, ఆ బీన్స్ నుంచి వాటిని ఎలా ప్రాసెస్ చేస్తారు, ఇది మొత్తం మనకి ఇమేజెస్ ఫామ్లో మనకి అంతా చూపిస్తారండి. అండ్ అలానే ఈ ప్రాసెసింగ్కి యూజ్ చేసే మిషనరీ కూడా ఇక్కడ డిస్ప్లే పెడతారనమాట. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ మొత్తం పిల్లలకి నచ్చేలాగా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, లాలీపాప్స్ వీటితోనే కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ అంతా డిజైన్ చేసి ఉంటారనమాట. అండ్ అలానే పిల్లలకి డిస్ప్లే చేయడానికి లైక్ జెయింట్ వీల్ లాగా ఇలా ఇవన్నీ కూడా కలర్స్గా ఉంటుంది. బట్ అవన్నీ ఆపరేటెడ్ కాదు, జస్ట్ మనకి ఫొటోస్ తీసుకోవడానికి, జస్ట్ చూడడానికి అలా ఉంటుంది. అలానే లోపల చాక్లెట్ షాప్స్ కూడా ఉంటాయి, రకరకాల వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్, షేప్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. మనం చూసి మనకి ఇష్టమైంది ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చాకో బీన్స్ అనమాట. వీటి నుంచే మనకి చాక్లెట్స్ అనేవి తయారు చేస్తారు. వీటిని అన్నిటిని ఇలా ఆరపోసి ఉన్నారు. అండ్ అలానే ఇంకొక సైడ్ యాలకలని ఆరపోసి ఉన్నారండి. ఈ బిల్డింగ్ లోపలనే మనకి మెషినరీస్తో అలాగా చాక్లెట్ ప్రాసెసింగ్ అనేది బీన్స్ నుంచి బార్ వరకు ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది అన్నది మొత్తం ఇక్కడ డిస్ప్లే ఉంటుందన్నమాట. లోపల వీడియో నాట్ అలౌడ్ అండి. అండ్ అలానే మనకి చాక్లెట్ షాప్స్ ఉంటాయి అని చెప్పాను కదా, అక్కడ మొత్తం మనము ఇలా డిస్ప్లే పెట్టేసి ఉంటారు, అక్కడ చూస్ చేసుకొని మనము తీసుకోవచ్చు. చాక్లెట్ ఫ్యాక్టరీ తర్వాత మనం వెళ్ళబోతున్నటువంటి నెక్స్ట్ లొకేషన్ ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ ట్రైబల్ పీపుల్ వాళ్ళ జీవన శైలి, వాళ్ళ దేవాలయాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, వాళ్ళ వంట పాత్రలు, వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఎలాంటివి తీసుకెళ్లేవాళ్ళు, అండ్ పాతకాలంలో గొడుగులు అలాంటివి లేవు కదా అండి, అలాంటి వాటన్నిటికీ వాళ్ళు ఆకుల్ని యూజ్ చేసేవాళ్ళు. వంట పాత్రలు ఇవన్నీ చెక్కతో చేసుకునేవాళ్ళు. అండ్ అలానే మనకి ఇళ్లలో పెంపుడు జంతువులు పెంచుకుంటాం కదా, వాటికి ఫుడ్ పెట్టడానికి మనం ప్లేట్స్ అవి యూజ్ చేస్తాం కదా అండి, వాటికి కూడా వాళ్ళు చెక్కలనే వాడేవాళ్ళు అనమాట. అండ్ అలానే ఈ సొరకాయ, పెద్ద సైజు సొరకాయ, చిన్న సైజు సొరకాయ, ఇలా ఒక్కొక్క దాంతో వాటిని ఎండపెట్టి లోపల హోల్ చేసి వాటర్ స్టోర్ చేసుకోవడానికి, ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి, కొన్ని చిన్న సైజు వాటిని అయితే వాళ్ళు గరిటెల్లాగా ఇలా వాడేవాళ్ళు అనమాట. ఇలా ప్రతిదీ కూడా మనకి ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్కటిలా అలా డిస్ప్లే పెట్టుంటారు. వాళ్ళు మనకి హైదరాబాద్ శిల్పారామం కనుక విజిట్ చేస్తుంటే ఎలా అయితే నిజంగా మనుషులు ఉన్నట్లుగా చేసి బొమ్మల్ని పెడతారో,
ఇక్కడ కూడా అలానే పెట్టి ప్రతిదీ కూడా మనకి రియల్ ఫీలింగ్ వచ్చేలా మొత్తం డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇది మొత్తం చూడడానికైతే కొంచెం టైం పడుతుంది. అండ్ అలానే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆభరణాలు, అంటే వాళ్ళ తాళి ఎలా ఉండేది, వాళ్ళ కమ్మలు ఎలా ఉండేది, వాళ్ళ నెక్లెసెస్, ఇలా కొన్ని కూడా డిస్ప్లే పెడతారనమాట. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి కాస్త టైం తీసుకున్నా కూడా వర్త్ విజిటింగ్ అనిపించిందండి. ఎందుకంటే అప్పటి ట్రైబల్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, వాళ్ళు ఎలా జీవించారు, ఇలా ఇవన్నీ తెలుసుకోవడం కొత్తగా అనిపించింది. అండ్ పిల్లలకు కూడా ఇవన్నీ తెలియచేయడం మంచిగా అనిపించింది.
అరకులో మనం వెళ్ళే చాలా ప్లేసెస్లో వాళ్ళ ప్రాంతీయ నృత్యమైనటువంటి దింసా డ్యాన్స్ చేస్తుంటారండి. మనకి ఇష్టమైతే మనం కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి మనం కూడా వాళ్ళతో స్టెప్స్ వేయచ్చు. వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అండ్ అలానే వాళ్ళు మనకి స్టెప్స్ నేర్పిస్తారనమాట. సో వాళ్ళతో పాటు కలిసి మనం కూడా స్టెప్స్ వేయచ్చు. అలా చాలామంది వాళ్ళతో జాయిన్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము అరకు రీచ్ అయిన తర్వాత డే 1లో విజిట్ చేసిన ప్లేసెస్ ఇవ్వండి. చాపరాయి వాటర్ క్యాస్కేడ్, అరకు పైనరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ ట్రైబల్ మ్యూజియం. మీకు ఇంకా టైం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే పద్మాపురం గార్డెన్స్ చూడొచ్చు. ఇది 5:30కి క్లోజ్ అవుతుంది. తర్వాత మనకి లైటింగ్ కూడా అంతగా ఉండదు కాబట్టి మీరు ఆ లోపల రీచ్ అవ్వగలిగితే విజిట్ చేయొచ్చు. అండ్ అలానే కటికా వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ మ్యూజియం కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీ టైమింగ్ బట్టి, మీ ఓపికను బట్టి మీరు విజిట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ డే ఏ ప్లేసెస్ విజిట్ చేశాను, అవి ఎలా ఉంటాయి అన్నది నేను డీటెయిల్డ్గా మరొక వీడియో చేస్తానండి. సో ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం. మన నెక్స్ట్ వీడియో Day 2 లొకేషన్స్.